విద్యుత్ భవన్లో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. స్థానిక విద్యుత్ భవన్లో జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి జ్యోతిరావు పూలే చిత్రపటానికి పుష్పమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎస్ఈ సాల్మన్ రాజు మాట్లాడుతూ, పూలే చూపిన బాటలో మనమందరం నడవాలని, ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కెఎం అంబేద్కర్, పి శ్రీనివాస్, ఏవో ఫైనాన్స్ టి శ్రీదేవి, పలువురు వక్తలు ప్రసంగించారు. కార్యక్రమాన్ని తురగా రామకృష్ణ నిర్వహించారు. అలాగే నాయకులు ఎం రమేష్, పి శ్రీనివాస్, ఆర్ భీమేశ్వరరావు, గంగాధర్, పి విజయబాబు, అబ్బాస్, ఏడీఈలు కృష్ణరాజ, టి రాజ్కుమార్, ఏఈలు రాంబాబు, సురేష్, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. Operation MRT and respected accounts officer finance and my dear friends and media, good morning everybody. ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా మళ్ళా మన మీటింగ్ హాల్లో కంప్లీట్గా హాల్ నిండిపోయి కనపడుతున్నది. ఈరోజు ఈ రకంగా అందరం సామూహికంగా అందరం కలిపి గ్యాదర్ అవ్వడం ఈ మధ్యకాలంలో ఇదే కనపడుతూ ఉంది. ఎందుకంటే ఏదైనా హాలిడే వచ్చినప్పుడు మొన్న ఎస్సీ గారు అన్నారు, వస్తా మన రెగ్యులర్ బ్యాచే ఉంటాము, ఇందులో తగ్గర కొత్త వాళ్ళు రారు అని. అలాగా ఏదైనా పబ్లిక్ హాలిడేస్ వచ్చినప్పుడు కూడా, ఇన్ఫ్యాక్ట్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు మై బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ హియర్, ఏదైనా పబ్లిక్ హాలిడేస్ వచ్చినప్పుడు ఏదో దూరం వెళ్ళేవాళ్ళు ఎట్లాగో దూరం వెళ్తారు, కానీ ఊర్లో ఉన్న వాళ్ళు ఒక గంట కేటాయించడం మన ధర్మంగా, మన బాధ్యతగా గుర్తుపెట్టుకొని పబ్లిక్ హాలిడేస్ రోజు వచ్చిన కార్యక్రమాలు కూడా మనందరం రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా మొన్న ఇదే నెలలో 3 మహనీయుల యొక్క కార్యక్రమాలు జరగడం చాలా సంతోషదాయకం. వారిని స్మరించుకోవడం మన అదృష్టం. ఒకటి బాబు జగజ్జీవన్ రావు, 2 జ్యోతిరావు పూలే, 3 రేపు 14వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఈ కార్యక్రమాలు ఏమున్నా సంతోషంగా వచ్చి వారిని స్మరించుకోవటం మన బాధ్యతని గుర్తు చేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా మనం ఇక్కడ గ్యాదర్ అవ్వడం, ఆ మహనీయుడు చేసినటువంటి
కొన్ని కార్యక్రమాలను స్మరించుకొని ఈ సమాజంలో మనం కూడా మన యొక్క ప్రభావాన్ని చూపించడానికి వారి ద్వారా తెలుసుకోవడానికి ఇక్కడ గ్యాదర్ అయి ఉన్నాము. నాకు తెలుసున్నంత వరకు జ్యోతిరావు పూలే గారు ఈ భారతదేశంలో అస్పృశ్యత, అంటరానితనం వీటిని నిర్మూలించడానికి మొట్టమొదటి తరంలో పాటుపడినటువంటి వ్యక్తి. ఆ మహనీయుని యొక్క సతీమణి సావిత్రిబాయి పూలే గారు. జ్యోతిరావు పూలే గారు మహిళా ఉద్ధరణ కోసం ఎక్కువగా పాటుపడినటువంటి మనిషి. నా ముందు భక్తులు చాలా వివరంగా తెలియపరిచారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన గొప్ప సామాజికవాది. అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ బ్రిటిషర్స్ మన భారతదేశంలో ఎన్నో అరాచకాలు చేస్తూ ఆ రోజుల్లో పేదవాళ్ళకి విద్య కానీ, మహిళలకు విద్య కానీ లేవి, మరి ముఖ్యంగా చతుర్వర్ణ వ్యవస్థలో అంటరానితనం కానీ బాగా ఉన్న రోజుల్లో మొట్టమొదటిసారిగా ఈయన మానవతావాదిగా బయటకు వచ్చి ఈ సమాజంలో అందరూ కూడా విద్యావంతులైనప్పుడే ఈ సమాజంలో అసమానతలు పోతాయని చెప్పి గ్రహించింది. మరి మొట్టమొదటి మహిళలకు ఆయన మన ఎడ్యుకేషన్ నేర్పాలి అని చెప్పి ఆయన భార్య ద్వారా మొదటి భారతీయ మహిళా టీచర్ జ్యోతిరావు పూలే గారిని ఆయన ప్రోత్సహించడం, అలాగే ఎడ్యుకేషన్ చెప్పి ఒక సొసైటీ ఫామ్ చేయటం, ఎన్నో ఆయన సామాజికంగా ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ఆ రోజులో ఆయన పేర్కొంటారు. బిఆర్ అంబేద్కర్ గారికి రాజకీయ గురువుగా ఆయన అంటారు, నేను ఈరోజు నాకు స్ఫూర్తి జ్యోతిరావు పూలే గారు. మరి అటువంటి మహానీయుడిని స్మరించుకుంటూ ఆయన ఏదైతే ముఖ్యంగా మహిళలకి విద్యావేత్తలు చేసిన రోజే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆ రోజుగా ఆయన అంతటి మంచి విషయాన్ని గ్రహించారు. ఈ రోజు మనం చూస్తున్నాం మన కంపెనీలో చాలా కీ పోస్టుల్లో మహిళలు వచ్చి మరి మన అభివృద్ధికి వాళ్ళకి కారణమవుతున్నారు. అలాగే ఆయన ఏదైతే పాటుపడ్డారో సమాజంలో సామాజిక న్యాయంగా పొందాలని ముఖ్యంగా జ్యోతిరావు పూలే మన ఆంధ్రాలో అనుకుంటే పెద్దలే తెలియదు. నాకు తెలిసి చిరంజీవి గారు 2009 టీఆర్పీ వచ్చినప్పుడు ఆయన జ్యోతిరావు పూలే తీసుకురావడం జరిగింది. సో అంతకుముందు మనకి చిన్నప్పుడు ఎడ్యుకేషన్ చదువుకోవడం కానీ అంత వివరంగా తెలియదు. ఈ రోజు అఫీషియల్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేయడంలో కూడా మరి మా గురువు గారు ఉన్నందుకు నేను అందులో బాగున్నాయని నేను సంతోషిస్తున్నాను. మరి ఒక్కసారి అందరికీ ఆయన ఆశయాలు పాటగా మనం పయనించాలని కోరుకుంటూ జ్యోతిరావు పూలే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జయంతి ఉత్సవం, పూలే గారి జయంతి ఉత్సవం జరుగుతుంది. అధికారికంగా ఈ దేశాలు అధికారికంగా జరుపుకున్న ఈ ఉత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన నా మిత్రుడు అంబేద్కర్ కి, మరో మిత్రుడు శ్రీనివాస్ కి, నా సహచర ఉద్యోగి అకౌంట్స్ అధినేత శ్రీదేవి గారికి, నా తోటి ఉద్యోగులందరికీ పేరు పేరున జ్యోతిరావు పూలే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నా ముందు నేను ఎప్పుడు కూడా మరి అందరికీ తెలిసిన విషయాలే మాట్లాడితే జ్యోతిరావు పూలే గారి నుంచి చాలా మంది చాలా విషయాలు చెప్పారు. మరి త్వరగా రామకృష్ణ గారు అయితే అతను విజయబాబు అబ్బాస్ కంబాయిన్ చేసి మొత్తం జ్యోతిబాబు గారు మొత్తం చెప్పేశారు. కానీ చాలా విషయాలు తెలిసిన విషయాలు మళ్ళీ చెప్తే అలాగనే ఒక భావన ఉంటుంది. కానీ మరి చివరిగా మాట్లాడాల్సిందో అవన్నీ కంప్లీట్ చేయాల్సి మాట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. ఈ భారతదేశంలో మరి మా ఏవో ఫైనాన్స్ శ్రీదేవి గారు కానీ ఎంతమంది ఆడపడుచులు కానీ భారతదేశంలో మరి ప్రధానమంత్రి గారి ఇందిరా గాంధీ కానీ, అదేవిధంగా ఈ రోజు వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారి కానీ, ఆర్బీఐ సెక్రటరీ ఒక లేడీ ఆవిడ కానీ, సుధామూర్తి గారు కానీ, వీళ్ళందరి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే దానికి ఒకే ఒక వ్యక్తి కారకుడు జ్యోతిబాబు పూలే. జ్యోతిబాబు పూలే గారు లేకపోతే స్త్రీ విముక్తి లేనే లేదు. ఎందుకంటే ఈ సందర్భంగా నేను స్త్రీ గురించి కొన్ని విషయాలు అసలు జ్యోతిబాబు పూలే కాంట్రిబ్యూషన్ స్త్రీకి ఏ విధంగా చేశారు, ఎందుకు ఆయన మాత్రమే స్త్రీ విముక్తి
అది మనం చెప్పుకోవాలంటే మరి స్త్రీ విముక్తి ప్రధానంగా చెప్పుకోవాలని, ఎందుకంటే స్త్రీ పరిస్థితి ఎలా ఉండేదంటే స్త్రీ చిన్న వయసులో అంటే మెచ్యూర్ అవ్వకముందే అప్పట్లో జ్యోతిబాబులే ఉద్యోగం చేపట్టక ముందు మరి మెచ్యూర్ అవ్వకముందే స్త్రీకి పెళ్లి చేస్తారు. స్త్రీ పని ఏంటంటే అత్తవారింటికి వెళ్ళి అత్తవారికి సేవలు చేయడం వాళ్ళకి, అంతేగాని చదువుకోవడానికి. ఇంకొక విషయం ఏంటంటే స్త్రీ భర్తతో కూడా మాట్లాడకూడదు. చూడండి ఎంత దారుణం. చిన్న వయసులో పెళ్లి అయిపోతే అత్తగారింటికి సేవ చేయడానికి పంపిస్తారు. అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత పగలు కూడా భర్తతో మాట్లాడుకోవడం. అంతేకాదు స్త్రీ చదువుకోకూడదు. ఒకవేళ చదువుకుంటే మరి భర్త హఠాత్తుగా చనిపోతాడని మరి ఒక నిర్ణయం కూడా, కానీ అప్పట్లో అలా ఉండేది. ఒక చదువుకున్న స్త్రీని పెళ్లి చేస్తుంటే భర్త హఠాత్తుగా చనిపోతారు. అంతేకాదు చదువుకున్న స్త్రీ ఎవరికైతే వడ్డిస్తుందో భోజనం వాళ్ళందరూ కూడా చనిపోతారు, నరకానికి వెళ్ళిపోతారని కూడా అప్పట్లో చెప్పబడింది. అంటే స్త్రీ పరిస్థితి అంత దారుణంగా ఉన్నది ఆలోచించారు. అంతేకాదు మరి స్త్రీ చదువు అప్పట్లో ప్లేగు వ్యాధి ప్రతి సంవత్సరం వచ్చేది. ప్రతి సంవత్సరం ప్లేగుతే మరి జెంట్స్ భర్తలు బయటకు తిరుగుతారు కాబట్టి ఆ ప్లేగు వ్యాధికి గురై చనిపోయినప్పుడు భర్త చనిపోతే భార్యని కూడా మరి ఆ కట్టెల మీద పైన పెట్టేసుకోరు. ఎంత దారుణం అంటే మరి భర్త చనిపోయినప్పుడు మరి ఆ కట్టెల మీద భర్తను పేర్చి ఆ మంట విపరీతంగా మంట చేసి మరి అంతవరకు ఈ స్త్రీకి అడ్డుగా చాప పెడతాం. చాప అంటే కట్టెల మీద భర్త శవం కాలుతూ ఉంటుంది, ఈ చాప అడ్డు పెడతారు. ఎప్పుడైతే శవం గట్టిగా తగలబడుతుందో ఈ స్త్రీని ఆ కట్టెలో చూసేసి ఈ స్త్రీ ఆత్మరాత్రులు నిలబడకుండా డబ్బులు కొట్టేవాడు. డబ్బులు కొట్టేసి ఈ స్త్రీ బాబాయ్ కొంతమంది స్త్రీలు మరి ఆ అగ్ని నుంచి బయటకు వచ్చేసేవాడు. ఎందుకంటే సజీవంలో స్త్రీలు కదా, చనిపోయిన భర్తలు తగలబడుతుంటే కొంతమంది స్త్రీలు ఆ అగ్ని నుంచి బయటకు వచ్చేస్తే మరి బయటకు రాకుండా కర్రలతో నొక్కి పెట్టేసుకోరు. అగ్ని కర్రలతో నొక్కి పెట్టేసి ఆ స్త్రీ కాలిపోయే వల్ల అక్కడ ఉండి వచ్చాడు. ఈ స్త్రీ పరిస్థితి. ఈ విషయాన్ని అప్పట్లో పెద్దగా చెప్పారంట. ఆ స్త్రీని చెట్టు త్వరలో చేసి చెప్పి ఆ చెట్టు తాగడానికి ఇంకా అంత పనిష్మెంట్ ఇవ్వాలి. మరి ఏం చేస్తే ఆ స్త్రీకి అంత పనిష్మెంట్ ఇచ్చారని ఆలోచించండి. ఈ రోజు స్త్రీ లేకుండా మరుగుడంతా ఈ విషయం నిర్మలా సీతారామన్ గారు ఇవ్వడం చెప్పారు. ఏం చెప్పారంటే ఈ భారతదేశానికి జీడిపి డబుల్ డిజిట్ ఉందంటే మరి స్త్రీలు ఉద్యోగం చేయమంటే ప్రొడక్టివిటీ పెరిగింది. మరి అని చెప్తుందంటే మరి స్త్రీ యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. అటువంటి స్త్రీని మరి అవన్నీ కళ్ళారా చూసిన తర్వాత అప్పట్లో రాజా రామ్మోహన్ రాయ్ అనే సంఘ సంస్కర్త మరి సతీ సాగరం దీన్నే సతీ సహగమనం అంటే భర్త చనిపోయినప్పుడు భర్తతో పాటు భార్యని కాల్చేయడం మరి ఆ సతీ సహగమనం పేరు పెట్టారు. ఆ సతీ సహగమనం చాలా దుర్మార్గం అని చెప్పి మరి రాజా రామ్మోహన్ రాయ్ మరి అన్న భార్యని రాజా రామ్మోహన్ రాయ్ అన్ని చనిపోయినప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ అన్న భార్య వదిలి కూడా తగలబెట్టినప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ చూడలేక ఇది చాలా దూరం అని చెప్పి మరి బ్రిటిష్ వారిని వేసుకుంటే బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో మరి ఆ సతీ సహగమనాన్ని మరి విడుదల ఇచ్చారు. భర్త చనిపోయినప్పుడు భర్తతో పాటు భార్యని కూడా చంపాల్సిన పని లేదు, భార్య అలా ఉంటుందని చెప్పి అలా అప్పట్లో సమాజం ఏం చేస్తుంది. మరి భర్త చనిపోయిన తర్వాత ఈ భార్యని చంపడానికి వీళ్ళు అందరూ కావాలని చెప్పి మరి భర్త చనిపోయిన తర్వాత భార్య ఒక వివక్ష చూపించడం మొదలు. ఎలాగా స్త్రీని గురి చేసి కఠినంగా ఉంచేస్తారు. ఒక రూమ్ లో వెళ్తురు లేని రూమ్ లో చీకట్లో ఉంచేసేవాడు. ఈ లోపల సాధారణంగా మరి పెళ్లి అయిన తర్వాత 11 సంవత్సరాలకి ఆ స్త్రీకి అంటే 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల స్త్రీకి పెళ్లి చేసేవాడు. మెచ్యూర్ అయ్యేసరికి 11వ సంవత్సరం అయితే ఈ లోపల భర్తతో కలిసినప్పుడు ఆ భర్త కనుక మరి అనుమతి కారణం చనిపోతే ఈమె ప్రెగ్నెంట్ అయిందని చెప్పి మరి ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అయిందని చెప్పేసి సజీవదాహనం చేసేవారు. అంటే అలాగా ఒక కార్యక్రమంలో మరి జ్యోతిబాబు నుంచి ఇక్కడ జ్యోతిబాబు అటువంటి గర్భవతి స్త్రీని కాల్ చేయడం సజీవదాహనం చేసేయడం అలా ఒకసారి దొరుకుతున్నప్పుడు ఒక విధవరాలైన స్త్రీ గర్భవతి అయిందని తెలిసి ఆవిడ కాల్ తీసుకెళ్తున్నప్పుడు మరి ఆ విషయం జ్యోతిబా పూలేకి సావిత్రిబా పూలేకి తెలిసింది. ఇలాగా ఒక స్త్రీకి భర్త చనిపోయాడు, గర్భవతి అయింది, చంపేటే తీసుకెళ్తారని చెప్పినప్పుడు మరి జ్యోతిబా పూలే సావిత్రిబా పూలే వెళ్ళి మీరు చంపొద్దు అమ్మాయిని, ఆ అమ్మాయికి పుట్టిన బిడ్డను మేము పెంచుతాం
అని చెప్పి అక్కడ అడ్డుపెట్టి ఆ అమ్మాయిని చంపకుండా తీసుకొచ్చి ఆ అమ్మాయికి డెలివరీ అయిన తర్వాత అమ్మాయికి బాబు పుడతాడు. ఆ బాబు పేరు యశ్వంతరావు పూలే. యశ్వంతరావు అంటే వీళ్ళు తెచ్చుకున్నారు కాబట్టి మరి జ్యోతిబా పూలే మరి సావిత్రిబా పూలే కలిపి ఆ అబ్బాయికి యశ్వంతరావు పూలే పెడితే ఆ అబ్బాయి ఎవరో ఒక విధవరాలకు పుట్టిన కుమారుడు. ఆ అబ్బాయిని చదివించి డాక్టర్ని చేశాడు. ఆ అబ్బాయి ఇండియాలో ఫస్ట్ డాక్టర్ ఎవరంటే యశ్వంతరావు పూలే. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా, మాకు పిల్లలు పుడితే మళ్ళీ యశ్వంతరావు పూలే మీద మాకు ప్రేమ తగ్గిపోద్దని చెప్పి మాకు పిల్లలు వద్దని చెప్పి త్యాగం చేసిన వ్యక్తులు ఎవరంటే మరి జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే. అంతేకాదు స్త్రీల కోసం ఎంతో కష్టపడి మరి బ్రిటిష్తో పోరాడినప్పుడు బ్రిటిష్ వారు హంటర్ కమిషన్ వేసి మరి భారతదేశంలో స్త్రీల పరిస్థితులు ఎలాగున్నాయని చెప్పి స్త్రీల గురించి అధ్యయనం చేసినప్పుడు స్త్రీల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. వాళ్ళు మనుషుల భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ మధ్యకాలంలో సర్వే చేస్తే చనిపోయిన తర్వాత ఎక్కువ సార్లు కొనియాడబడుతున్న వ్యక్తి ఎవరంటే ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే. 198 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ రోజు ఆయన జన్మదినోత్సవం జరుపుకోవడం అంటే ప్రపంచంలోనే ఒక చరిత్ర. పుట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన బర్త్డే జరుపుకుంటున్నామంటే మరి ఆయన ఈ ప్రపంచంలో ఎవరంటే ఆయన మరి మహాత్మా జ్యోతిబా పూలే అని ఖచ్చితంగా చెప్పుకోగలం. ఆయన చంపడం కోసం చెయ్యని ప్రయత్నం లేదు అప్పట్లో ఆ సమాజం. ఆయనకు ఒక సన్మానం అరేంజ్ చేస్తే ఆ సన్మానం అరేంజ్ చేసే దండంలో మరి అదే విషపురుగులను పెట్టి మరి ఆయన దండ వేయడం జరిగిందంటే మరి అప్పట్లో ఉన్న సమాజం ఒక అభ్యున్నతవాది వైపు, ఒక సమాజాన్ని మారాలని కోరుకున్న వైపు, స్త్రీల ప్రగతి కోరుకున్న వ్యక్తి వైపు చంపాలని ఏ విధంగా ప్రయత్నం చేశారో మీరు ఆలోచించగలరు. ఎప్పుడు కూడా మనం ఒక మంచి జరగాలని కోరుకున్నప్పుడు అనేక అవాంతరాలు జరుగుతూ ఉంటాయి. కానీ అటన్ని నుంచి ఎదిరించి పోరాడినప్పుడే మనం మనం జీవించగలం. అది మనకి జ్యోతిరావు పూలే ఒకసారి జ్యోతిరావు పూలేని చంపేమని అప్పట్లో ఉన్న సమాజం ఒక ఇద్దరు కుర్రోళ్ళని పంపిస్తే ఆ ఇద్దరు కుర్రోళ్ళు జ్యోతిరావు పూలేని చంపడానికి వస్తే జ్యోతిరావు పూలే మీరు ఎందుకు వచ్చారా అంటే వాళ్ళు మిమ్మల్ని చంపడానికి వచ్చామంటే అప్పుడు చెప్పాడు ఇది జరుగుతున్న పరిస్థితి, సమాజంలో జరుగుతున్న పరిస్థితి, నేను ఇది చేస్తున్నది, ఇది ఒక స్త్రీ కోసం పోరాడుతున్నాను, అణగారిన వర్గాలు చదువుకోవాలని పోరాడుతున్నాను అంటే వాళ్ళిద్దరు మారిపోయి మరి వాళ్ళిద్దరు కూడా జ్యోతిబా పూలేకి ప్రధాన శిష్యులుగా మారారట. చూడండి అంత అదే జ్యోతిబా పూలే